ఇది రేపటి కోసం నిఫ్టీ 50 అనాలిసిస్ అండ్ దాంతో పాటుగా స్టాక్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్ గా 24,038 అనేది వన్ డే టైం ఫ్రేమ్ లో ఉన్న సపోర్ట్ జోన్, సపోర్ట్ ఏరియా. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 24,38 కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయింది అంటే 23,893 లెవెల్ అనేది డౌన్వర్డ్ సపోర్ట్. లేదు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్ గా మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అంటే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో 24,228 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనకి ఎవ్రీ డే అంతకన్నా ముందు రోజు హై అండ్ లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అది క్రాస్ అయిపోయింది అంటే మంచి మూమెంటం కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రేపు 24,228 అనేది ఎస్టర్డేస్ ప్రీవియస్ హై కాబట్టి దాన్ని మనం ఒక రెసిస్టెన్స్ జోన్ గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కనుక మనకి మూమెంటం చేస్తూ అప్వర్డ్ ర్యాలీ చేసిందంటే 24,352 వరకు మూమెంటం చేసే ఛాన్స్ అయితే అప్వర్డ్ ఉంటుంది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. లేదు ఫ్లాట్ గా ఓపెన్ అయింది అని అంటే 2400 లెవెల్ క్రాస్ అయితే మనకి ప్రీవియస్ డే హై ఏదైతే 24,322 ఉందో అంతవరకు మూమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇదనమాట నిఫ్టీ లెవెల్స్. సో స్టాక్స్ అయితే వన్ డే టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే సఫైర్ స్టాక్ ని చూద్దాం. సఫైర్ స్టాక్ చూస్తే రేంజ్ బౌండ్ లోనే ఎగ్జాక్ట్ గా మనకి జనవరి 2026 నుంచి ఇదే రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ అవుతూ రీసెంట్ గా మనకి ఆగస్ట్ 11th అయితే బ్రేక్అవుట్ అయింది. అప్పటి నుంచి కూడా మీరు ఇక్కడ చూస్తే క్యాండిల్స్ అనేవి మనకి న్యూట్రల్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, డౌన్వర్డ్ ఫాల్ కాకుండా. సో ఇక్కడ మనకి 217 లెవెల్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ గా మెయింటైన్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా 30 పాయింట్స్ రేంజ్ అనేది మనకు టార్గెట్ అయితే ఇమీడియట్ గా ఉంది. కాబట్టి దీన్ని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. సో మనకి ఆ రోజు వచ్చే వాల్యూమ్ అనేది మళ్ళీ క్యాండిల్స్ లో ఎక్కడ కూడా అబ్జర్వేషన్ లేదు. అండ్ దాదాపుగా మనకి ఇక్కడ RSI లో కూడా మూమెంటం అనేది అప్వర్డ్ చూపించట్లేదు. బట్ సడన్ గా మూమెంటం వచ్చి టార్గెట్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే మోతీలాల్ OFS స్టాక్. ఇది కూడా అంతే, మనకు సపోర్ట్ జోన్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి అని అంటే అక్టోబర్ 2024 నుంచి రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ ని దాదాపుగా క్రాస్ చేసి అయితే ఎప్పుడూ కూడా రాలేదు. ఇక్కడ ఒకసారి మనకి బ్రేక్అవుట్ అయితే అక్టోబర్ 2025 లో వచ్చింది. బట్ అక్కడి నుంచి కూడా డౌన్వర్డ్ ఫాల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈ జోన్ ని బ్రేక్ చేస్తూ వాల్యూమ్ తో బ్రేక్అవుట్ క్యాండిల్ లో వస్తే గినుక మనకి మంచి మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని ఈ 2 స్టాక్స్ ని అబ్జర్వేషన్ చేయండి. ఇది కాక మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేసి